ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉన్నారు. గమ్యం చేరాల్సిన ప్రయాణంలో మృత్యు సెగలు. క్షణాల్లో వ్యాపించిన మంటలు, బోగీల్ని చుట్టుముట్టిన దట్టమైన పొగతో ప్రయాణికుల ఆహాకారాలు. చావు అంచుల దాకా వెళ్లిన 150 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తు త్రుటిలో ఆ ప్రాణపాయం నుంచి ఒక్కసారిగా బయటపడ్డారు. అందరూ సురక్షితమే, కానీ ప్రాణభయంతో వణికిపోయారు. టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో గత అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిల సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. సుమారు అర్ధరాత్రి 1:30 సమయం అవుతుంది. ఆ సమయంలో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటికే అప్రమత్తమైన లోకో పైలట్ రైలు ఆపడంతో ప్రయాణికులు ప్రాణభయంతో రైలు దిగి పరుగులు తీశారు. కాసేపటికే 2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో B1 కోచ్లో 76 మంది ఉన్నారు. M2 కోచ్లో 82 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారిక సమాచారం ఉంది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చాలా తీవ్రంగా శ్రమించి ఆ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. లేకుంటే మంటలు ఇతర బోగీలకు వ్యాపించి ఉంటే ప్రాణ నష్టం ఇంకా ఎక్కువ జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తా ఉన్నారు. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది. ప్రమాద దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రెస్క్యూ జరుగుతోంది అంటే వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏసీ బోగీలు 2 కూడా మంటల్లో పూర్తిగా దహనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అగ్నికి ఆహుతైపోయాయి. సడన్గా దీన్ని గమనించినటువంటి లోకో పైలట్ వెంటనే బండిని ఆపేసి అప్రమత్తం చేయడంతో వాళ్ళందరూ కూడా ఉటావుటిన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిగేశారు. వాళ్ళు ఇట్లా దిగారో లేదో మొత్తం కూడా ఏ విధంగా కాలిపోతున్నాయో చూస్తున్నాం. దురదృష్టం కొద్దీ ఒక ప్రయాణికుడు, ఒక వృద్ధుడు అందులోనే మంటల్లో కాలిపోయి చనిపోయినట్టుగా సమాచారం అయితే ఉంది. సో ఈ విజయవాడకు చెందినటువంటి చంద్రశేఖర్గా తెలుస్తోంది. సో అతని కుటుంబానికి కూడా సమాచారం అధికారులు అందించారు. ఏ విధంగా ఆ ఏసీ బోగీలు కాలిపోతున్నాయో స్క్రీన్ మీద చూస్తున్నారు. M2 అలాగే B1 ఈ 2 బోగీల్లో దాదాపు 170 వరకు ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు ఉటావుటిన సమాచారం తెలిసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది ఏదో ప్రమాదం జరుగుతుంది, మంటలు అంటుకుంటున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఉటావుటిన వాళ్ళ లగేజ్ కూడా అందులోనే ఉంది. తమ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పరుగున అందరూ కూడా భయంతో ప్లాట్ఫామ్ మీదకి పరుగులు తీశారు. ఆ తర్వాత మంటలు ఇంకా ఎక్కువైపోయి బోగీలు మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వాళ్ళ లగేజులు ఆ 150 నుంచి 160 మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లగేజులు కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్రంగా శ్రమించి 2 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలన్నీ కూడా ఆర్పేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆర్టీసీ బస్సులు తీసుకొచ్చి ఆ బోగీలో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా బస్సుల్లో ఎక్కించి సామర్లకోట స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రయాణికులు అయితే హడలెత్తిపోయారు. అసలు ఇంటికి చేరుకోగలమా లేదన్నా చెప్పి మేమంతా కూడా చాలా భయపడిపోయాం. కానీ ఆ అదృష్టం ఉండి మేము మా ప్రాణాలను కాపాడుకున్నామని చెప్పి వాళ్ళందరూ చెప్పినటువంటి పరిస్థితి. ఆ సమయంలో అర్ధరాత్రి 1:30 సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదం నిజంగా అదృష్టం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా బతికి బయటపడ్డారని చెప్పి కూడా ఆ ప్రయాణికులే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ స్క్రీన్ మీద మీరు దృశ్యాలు చూడొచ్చు. ఏసీ బోగీలు ఏ విధంగా మంటల్లో కాలిపోతున్నాయో చూస్తుంటే నిజంగా చాలా భయమేస్తోంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో రైలు ప్రమాదాలు జరిగినాయి. అవి తలుచుకుంటేనే చాలామంది భయపడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అదృష్టం ఉంది కాబట్టి వెంటనే లోకో పైలట్లు అప్రమత్తమయ్యారు కాబట్టి ఆ సమాచారం ప్రయాణికులకు చేరవేశారు కాబట్టి హుటాహుటిన వాళ్ళ లగేజ్ను కూడా వదిలేసి బయటికి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ ఒకటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వృద్ధుడు, మరి అతను సమయానికి వృద్ధుడు కాబట్టి సరైనటువంటి వాడు వేగంగా ఆయన స్పందించగలలేదా, వేగంగా ఆయన తన ప్రాణాలు రక్షించుకునే విధంగా బయటికి పరుగు పెట్టలేకపోయాడో ఏమైందో తెలియదు. కానీ ఆ చంద్రశేఖర్ అనే 70 సంవత్సరాల వృద్ధుడు, విజయవాడకు సంబంధించిన ఆ వృద్ధుడు ఆ మంటల్లోనే కాలిపోయినట్టుగా అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ అందించారు. తర్వాత ఆ బోగీలన్నింటినీ కూడా చాలా తీవ్రంగా శ్రమించి మంటలైతే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రయాణికులు హాహాకారాలు ఆ సమయంలో చాలా భీతవహంగమైనటువంటి పరిస్థితి. అందరూ కూడా కేకలు పెట్టుకుంటూ అరుచుకుంటూ తమ లగేజీల్ని వదిలేసి వాళ్ళు బయటకు పరుగులు తీశారు, తమ ప్రాణాలు దక్కించుకున్నారు. M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పుడు కూడా మనం ఎసర్టన్ చేసుకుంటున్నాము.
ఎఫ్ఎస్ఎల్ టీమ్ని పిలవడం జరిగింది. 82 passengers in one coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు అర్నాకులమ్మ. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. ఈస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. మనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటాప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో అందరూ సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మాట్లాడడానికి అవకాశం ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడవచ్చు. లేకపోతే రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాం.